ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ని 112 టెక్నిక్స్ని ఓషో గారి ద్వారా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఉన్నాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ఎన్లైటన్ అంటే ప్రాక్టికల్ పాయింట్స్. దేంట్లో హార్ట్ సెంటర్ని డెవలప్ చేసేదానికి ప్రాక్టికల్ పాయింట్స్. హార్ట్ సెంటర్ ఓపెన్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. దానికి ప్రాక్టికల్ పాయింట్స్ మాకు తెలియజేయండి అని ప్రశ్న అన్నమాట. అందులో ఫస్ట్ ఆయన 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తల లేకుండా ట్రై చేయండి అంటాడు. హెడ్లెస్. తల లేకుండా ట్రై చేయండి అంటే ఏమిటి? మనం విజువలైజ్ చేసుకోవాలి మనకి అసలు తల లేదు అని. అలా మూవ్ అవుతూ ఉండాలి. ఇది చాలా ఏంటిది, ఏ మాటలు ఇవి, పనికిమాలిన మాటలు లెక్క ఉన్నాయే అని అనిపించవచ్చు. కానీ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నడవండి, ఫీల్ అవ్వండి, మీకు తల లేదు అని ఫీల్ అవ్వండి. బిగినింగ్లో అలా అలా ఒంట్లో కుదరదు, అంతే విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఆ తలలేని స్థితి ఎప్పుడైతే ఫీల్ అవుతామో మీరు చాలా వింతగా ఉండేది అనిపిస్తుంది. క్రమక్రమంగా మీరు హార్ట్ సెంటర్లోకి చేరుకుంటారు, సెటిల్ అవుతారు. ఇది ఒక నియమం, ఇది ఒక పద్ధతి. సపోజ్ ఉదాహరణకి అంటే ఇది ఎందుకు దేని నుంచి ఇది పద్ధతి అయ్యిందండి అనే పాయింట్కి వస్తే, మీరు గుడ్డివాడిని చూశారనుకోండి, వాళ్ళకి చెవులు చాలా అద్భుతంగా ఉంటాయి. వారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఉంటుంది ఆ చెవులకి. వాళ్ళు ఆ మ్యూజిక్ని చాలా డీప్గా ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే ఎనర్జీ అనేది సహజంగా కళ్ళ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు గుడ్డివాడికి ఆ కళ్ళు ద్వారా పోయేదానికి ఛాన్స్ లేదు. అంచేత అది డిఫరెంట్ పాత్ ఎంచుకుంటుంది. ఆ కంటి ద్వారా పోయే ఛాన్స్ లేదు కాబట్టి చెవులకి వెళ్తుంది. అంచేత మామూలుగా ఆ బ్లైండ్ మ్యాన్కి ఇంకా సెన్సిటివిటీ అనేది స్పర్శ ద్వారా అతను చాలా సెన్సిటివిటీగా కనిపెట్టేస్తాడు. మనం టచ్ చేసేదానికి బ్లైండ్ మ్యాన్ టచ్ చేసేదానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మనం సాధారణంగా ఉంటాం, ఎందుకంటే మనం టచ్ చేసేదంతా కళ్ళతోనే టచ్ చేస్తాం, కళ్ళతోనే. బ్లైండ్ మ్యాన్ చేతులతోనే టచ్ చేస్తాడు, కంటితో టచ్ చేయడానికి లేదు. అంచేత అతని చేతుల నుంచి ఎనర్జీ వెళ్తుంది ఆ గుడివాడికి. అంచేత అందరికంటే ఎవరికైతే కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు ఉన్నవాడి కన్నా బ్లైండ్ మ్యాన్ చాలా సెన్సిటివ్గా ఉంటాడు. మనం ఉండొచ్చు సమ్ టైమ్స్, కానీ జనరల్గా అలా ఉంటుంది. మనకంటే అతను సెన్సిటివ్గా ఉంటాడు. అయితే ఎనర్జీ స్టార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది ఇంకో సెంటర్కి. ఎందుకండి, ఒక సెంటర్ క్లోజ్ అయిపోయింది, ఆ కళ్ళు నుంచి పోయే దానికి లేదు. ఎక్కువ 80% ఆఫ్ ఎనర్జీ కళ్ళే ఉపయోగిస్తాయి, ఆ కళ్ళు లేవు అతనికి. అంచేత వేరే సెంటర్కి వెళ్ళేది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్తున్న ఎక్సర్సైజు ఏమిటాయా అంటే తల లేదు అని. అప్పుడు మీరు సడన్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మీరు హార్ట్ నుంచి ఫీల్ అవుతారు, హృదయం నుంచి ఫీల్ అవుతారు. తల లేనట్టుగా, నాకు తల లేదు అనేట్టుగా నడవడం అన్నప్పుడు, కూర్చుని మెడిటేషన్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని
ఉండండి. అప్పుడు తల లేదు అని ఫీల్ అవ్వండి. నా తలంతా డిజపేర్ అయిపోయింది అని. ఆ బిగినింగ్లో అయితే తరలేనకపోతే అన్నట్టుగా అనిపించినప్పటికీ క్రమక్రమంగా తల మాయమైపోయింది. ఎప్పుడైతే తల మెడిటేషన్లో నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆ తల మాయమైపోయిందో అప్పుడు నీ కేంద్రం ఆ తల నుంచి హృదయానికి చేరుకుంటుంది ఇమ్మీడియట్గా. అప్పుడు హృదయంతో నీ చూపు అంతా హార్ట్తోనే చూస్తావు, హెడ్తో చూడవు. ఇది ఒక పాయింట్. విచిత్రమైన ఇంకో పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్ టైము పాశ్చాత్య దేశీయులు జపాన్కి వచ్చారు. వారు నమ్మశక్యం కాని విషయం విన్నారు. జపనీస్ వాళ్ళు సంప్రదాయపరంగా చాలా కాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆలోచించేది కడుపుతోనే ఆలోచిస్తాము అని, పొట్టతోనే. బెల్లి, థింక్ త్రూ ద బెల్లి. జపాన్ వాళ్ళు అడిగితే, జపాన్ వాళ్ళ అని చిన్నపిల్లల్ని అడిగినా కానీ వాళ్ళకి ఏంటంటే వెస్ట్రన్ వేస్లో, అంటే పాశ్చాత్య దేశీయుల విద్యా విధానం వాళ్ళకి లేదు. ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నామంటే వాళ్ళు పొట్ట చూపిస్తారు. అలా అంటే కడుపులో లేనిదే కౌగులించుకుంటే రాదు అని ఒక సామెత ఉంది మనకు. అంటే ఒక కౌగులించుకోవాలన్నా, స్పందన అన్నా కానీ ఆ పొట్టలో ఉండాలి అని. ఇలా వందలాది సంవత్సరాలు గడిచిపోయినా జపాన్ వారు తల లేకుండానే జీవిస్తున్నారు. అంటే అక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. అంటే ఆలోచనలన్నీ ఆ మనసుతో దానితో చేయటం కాదు, కడుపులో నుంచి చేయాలి. మీరు అడిగితే వాళ్ళు, మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడ ఆలోచిస్తున్నామంటే తలలో ఆలోచనలు బా అని అంటాం. జపాన్ వాళ్ళు ఎక్కడ చూపిస్తారు? పొట్టలో చూపిస్తారు, తలలో చూపించరు. అంచేత జపనీస్ మైండ్ ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇది కారణం. అంచేత ఇక్కడ ఏమైంది? నౌ దిస్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బికాస్ వెస్ట్ హ్యాస్ స్ప్రెడ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఈ కాన్సెప్ట్ డిస్టర్బ్ అయింది, ఎందుకంటే ఈ పాశ్చాత్య దేశాలు అన్నింటికి చొచ్చుకుపోయారు. అప్పుడు ఏమైంది? ఈస్ట్ ఎగ్జిస్ట్ నో ఈస్ట్ లేదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొంతమంది అలా ఉంటారు, చుట్టూతా నీళ్లున్న ద్వీపాలలో ఉంటారు, ఇలా పొట్టతో ఆలోచించేవారు. అక్కడ ఈస్ట్ ఉంది, లేకపోతే ఈస్ట్ కంప్లీట్గా మాయమైపోయేది. ప్రపంచం అంతా పాశ్చాత్య దేశాలుగా మారిపోయేది. అయితే ఈ ప్రయోగం చేయండి. మీ అడ్లెస్గా మెడిటేట్ స్టాండింగ్ బిఫోర్ యువర్ మిర్రర్ ఇన్ ద బాత్రూమ్ ముందు నుంచుని, బాత్రూంలో అద్దం ముందు నుంచుని మెడిటేషన్ చేయండి. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీరు హృదయం నుంచి చూస్తున్నారు అని ఫీల్ అవ్వండి. అప్పుడేమవుతుంది? మీ హార్ట్ సెంటర్ బిగిన్ అవుతుంది ఫంక్షనింగ్ చేయటం క్రమక్రమంగా, బై అండ్ బై. అలా చూడంగానే మీ హార్ట్ సెంటరు నాకు హృదయం నుంచి చూస్తున్నాను అని అనుకుంటాం కాదు. అలా యూ జస్ట్ ప్రాక్టీస్, హార్ట్ ఫంక్షనింగ్ మొదలవుతుంది. అప్పుడు మీ టోటల్ పర్సనాలిటీ మారిపోతుంది, టోటల్ స్ట్రక్చర్ మారిపోతుంది, ఓల్డ్ ప్యాటర్న్. ఎందుకంటే హార్ట్ ఫంక్షనింగ్ వేరే. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే తలలేని స్థితిని ప్రాక్టీస్ చేయాలి. రెండోది, మరింత ప్రేమపూర్వకంగా, లవ్వింగ్గా. ఎందుకంటే హెడ్ ద్వారా లవ్వింగ్ రాదు, హెడ్ ద్వారా లవ్వింగ్ ఫంక్షనింగ్ కావద్దు, ఆ ప్రేమ అనేది ఫంక్షనింగ్ కావద్దు.
హార్ట్ ద్వారానే హృదయ స్పందన హృదయం నుంచే అవుతుంది. మోర్ లవింగ్గా ఉంటాం. ఎవరైనా ప్రేమలో పడ్డారనుకోండి, ప్రేమించారనుకోండి, వాడు వాడు తల ఉండదు ఇంక వాడికి. అందులో ఏంటంటే నీకేం పిచ్చి పెట్టిందా అని అంటుంటారు. ఆ ప్రేమలో పడి పిచ్చివాడైపోయాడు అంటారు. అయితే ఆ ప్రేమలో పడి పిచ్చివాడు కాకపోతే నువ్వు నిజంగా ఆ ప్రేమలో లేవు. నువ్వు ప్రేమలో పడితే ఆ తల లేకుండా ఉండాలి నువ్వు. ఆ హెడ్ ఉంది. అప్పుడు హెడ్ అంటే ఆ తల ఒకవేళ తలలో ఒక లాజిక్గా పెట్టుకుని ప్రేమలో ఉంటే ఇది పనిచేయదు. సాధారణంగా పనిచేస్తుంటే ఆ ప్రేమే రాదు, ప్రేమ ఉండదు, ఊరికే నటిస్తావు అంతే. అయితే ప్రేమించాలంటే హృదయం కావాలి. ప్రేమించే హృదయం ఫంక్ చేయాలి అక్కడ, తల కాదు. ప్రేమ 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 పుట్టాలంటే హృదయం ఉండాలి. ప్రేమ పుట్టాలంటే హృదయం ఉండాలన్నమాట. సో ఒక వ్యక్తి ఆ లాజిక్ రీజనింగు అలా ఉన్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? వాడు ఆ ప్రేమ కూడా లెక్కలు వేస్తాడు. వాడు ఒక మూర్ఖ శిఖామణి అవుతాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడు అలాగే ఉంటాడు. అంటే జీవితాన్ని రెండు భాగాలుగా చేస్తాడు. జీవితాన్ని రెండు. ఒకటేమో హార్ట్ అనేది ఎలా ఉంటుందంటే, హార్ట్ ఫంక్షన్ చేయాలంటే మౌనంగా సన్నిహితంగా ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా వాడు సరే ఎప్పుడైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళాడో హీ మూవ్స్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. రెండు జీవితాలుగా చేయాలి కదా వాడు. ఇంట్లో ఉన్నప్పుడు హృదయంలో ఉంటాడు, బయటికి వెళ్ళి తలలోకి వెళ్తాడు. తల హెడ్ కావాలి అక్కడ బయటికి. ఆ తర్వాత మళ్ళీ వస్తే హార్ట్కి రావాలి, ప్రేమలో ఉన్నాం. కానీ కష్టం, అసాధ్యం కాదు. ఎందుకని కష్టం అనేది ఒక ఉదాహరణ ఆయన జీవితంలో ఉన్న ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే కలకత్తాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఇంట్లో ఈయన ఉన్నారు, ఓషో గారు. ఆయన హైకోర్టు జడ్జి. ఆయన భార్య వచ్చింది, నాకు ఒక సమస్య ఉంది అండి, మీకు చెప్పుకోవాలి, మీరు నాకు సహాయం చేస్తారా అని. ఏంటమ్మా ప్రాబ్లం అన్నాడు. మా భర్త మీ స్నేహితుడు, మీరంటే చాలా ఇష్టం, మర్యాద, కాబట్టి మీరు నాకు ఒక సహాయం, ఆయనకు ఒక మాట చెప్పండి, నాకు సహాయం చేయండి అని. ఏం చెప్పాలి? ఆయన ఇంట్లో ఉన్న ఆఖరికి బెడ్ మీద ఉన్న జడ్జిలాగానే ప్రవర్తిస్తున్నారు. ఆయనలో ప్రియుడిని చూడలేదు, స్నేహితుడిని చూడలేదు, మొగుడిని చూడలేదు. 24 hours ఆయన 24 గంటలు జడ్జిలాగానే ఉన్నాడు. ఇది కష్టం. ఎందుకంటే అది తొక్కి పెట్టుకుని ఉన్నాడు, ఆ కాల్ తీయడంలే. ఆ ఫిక్స్డ్ యాటిట్యూడ్. నువ్వు బిజినెస్ మ్యాన్ ఉన్నావు అనుకోండి, ఓ వ్యాపారస్తుడు అయి ఉన్నావు, బెడ్ మీద కూడా అలాగే వ్యాపారస్తులాగా ప్రవర్తిస్తుంటావు. ఎందుకంటే అక్కడ 2% ఇన్వాల్వ్ చేయడానికి కష్టం అవుతుంది, హార్ట్ సెంటర్ రాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు చేంజ్ యువర్ ప్యాటర్న్ కంప్లీట్లీ. పూర్తిగా మార్చడం అవ్వదు ఇమ్మీడియట్గా. ఎనీ టైమ్ యూ లైక్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఏదైనా ఇలా కాదు, నేను రెండో విధంగా ప్రవర్తిస్తాను అనేదానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రేమించాలన్నా ఎలా ఉండాలంటే ఆ తలలో ఉండకూడదు, కమ్ డౌన్ టు హృదయానికి రావాలి. అది అక్కడ ఉన్న విషయం. హెడ్ నుంచి రావాలి, కిందకి దిగాలి. అంతేతే మెడిటేషన్. ఆ మెడిటేషను ఎలా ఉండాలి? ప్రేమపూర్వకంగా ఉండాలి.
మోర్ అండ్ మోర్ లవింగ్. మోర్ అండ్ మోర్ లవింగ్ అని నేను చెప్తున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ చేంజ్ అవుతుంది. మీ సంబంధ బాంధవ్యాలు మారిపోతాయి. అంచేత ప్రేమగా ఉండండి. నీ భార్యతోనే కాదు, మీ బిడ్డలతో అంటే నాట్ ఓన్లీ విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ చైల్డ్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్. ప్రేమతో ఉండండి. బిడ్డతో ప్రేమతో, పిల్లలతో ప్రేమగా ఉండండి, భార్యతో ప్రేమగా ఉండండి, స్నేహితులతో ప్రేమగా ఉండండి. మీ జీవితం పట్ల మీరు ప్రేమగా ఉండండి. అంచేత విశేషం ఏంటంటే మహావీరుడు బుద్ధుడు అహింసావాదం ఎందుకు చెప్పారంటే ప్రేమగా ఉండమని. అది సంకేతం. అది ఎందుకంటే జీవితం పట్ల ప్రేమ, నీ జీవితమే కాదు సకల ప్రాణికోటి పట్ల ప్రేమ. అహింసావాదం అంటే ప్రేమ. హింస చూడు హంస పకుడు అని అంటే హింస వదిలిపెట్టేయండి అంటే ప్రేమలో ఉండండి అని. సకల ప్రాణికోటి పట్ల ప్రేమ, నీ పట్ల ప్రేమ, నీ తోటి వారి పట్ల ప్రేమ, ఇంట్లో వారి పట్ల ప్రేమ, నీ బిడ్డల పట్ల ప్రేమ, నీ స్నేహితుల పట్ల ప్రేమ, సకల జీవరాశి పట్ల ప్రేమ. మహావీరుడు మూవ్ అవుతున్నాడు, నడుస్తున్నాడు. ఒక చీమ కూడా తన హింస పడకూడదు అని చాలా అవేర్గా నడుస్తాడు. ఎందుకని? అది చీమే కదా, పెద్ద విషయం ఏముంది. ఎందుకంటే ఆయన తలలో లేడు, హృదయంలో ఉన్నాడు, ప్రేమలో ఉన్నాడు. అలాగా జీవితం పట్ల ప్రేమ, ఒక చీమ పట్ల ప్రేమని కాదు, చీమ చచ్చిపోతుందని కాదు. ఎందుకంటే జీవితం, దానికి కూడా జీవితం ఉంది. లైఫ్ పట్ల ప్రేమ, సకల ప్రాణికోట్ల పట్ల ప్రేమ. అంచేత నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. అన్ని రిలేషన్షిప్స్ అన్నీ ఎలా ఉండాలి? ఆ ప్రేమతోనే ఉండాలి. ఆ హృదయం పనిచేస్తూ ఉంటుంది. హృదయం పనిచేసే కొలది హార్ట్ సెంటర్ పనిచేసే కొలది ఆ హృదయం యొక్క పనిచేసేది ఏం జరుగుతుంది? సకల ప్రాణికోటి పట్ల ప్రేమ ఇది పనిచేస్తుంది, వర్కింగ్ మొదలెట్టేది. అప్పుడు నువ్వు చూసే దృక్కు మారిపోతుంది ప్రపంచాన్ని. ఎందుకంటే నీ దృక్కు తలలో ఆలోచనలతోనూ లేకపోతే మరో దాంతోనూ చూడలేదు, హృదయంతో చూస్తున్నావు. మనసు అలా ఆలోచించదు, దానికి అసాధ్యం. అది మనసుగా ఆ విధంగా ఉండటం. మనసు అదేమిటి ఇదేమిటి అని అనలైజ్ చేస్తుంది. హృదయం కలిపి ఉంచుతుంది అందరినీ. మనసు ముక్కలు చేస్తుంది, విడగొట్టేస్తుంది. మనసు భేదాలు సృష్టిస్తుంది. ప్రేమ ఒకటే ఐకమత్యత ఇస్తుంది. ప్రేమ ఒకటే ఐకమత్యత ఇస్తుంది. నువ్వు ఆ ప్రేమ నుంచి ఎలా అంటే లుక్ త్రూ ద హార్ట్, అంటే హృదయం నుంచి నువ్వు చూడటం మొదలుపెట్టావు అనుకోండి, విశ్వమంతా ఏకమే. రెండోది కనపడదు. విశ్వమంతా ఒకటే అన్నట్టు కనపడదు. అదే మనసులో ఉన్నానుకోండి, అప్పుడు మొత్తం ప్రపంచం అంతా, when you approach through the mind, the whole world become atomic. అణువు అంతా ఉంటుంది. అణువులు పరమాణువులుగా విడిపోయేది, యూనిటీ లేదు. ఓన్లీ ఆటమ్స్ అండ్ ఆటమ్స్ అండ్ ఆటమ్స్, యూనిటీ లేదు అక్కడ. అదే హృదయం నుంచి వెళ్తే ఏమవుతుంది? హార్ట్ నుంచి వెళ్తే ఏమవుతుంది? ఏకత్వము అనే అనుభవం పొందుతాం. కలిసి ఉండటము, ఐక్యత అనేది అన్నమాట. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి, దైవం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఇది అవకాశం మనకి ఇచ్చారు, అల్టిమేట్ సెన్స్. అయితే నీ హృదయం నుంచి చూడటం వలన ఈ ప్రపంచం అంతా ఏకమే, ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మం కదా. దట్ వన్నెస్ ఈజ్ గాడ్. ఆ వన్నెస్, ఆ ఏకత అనేది దైవము. అంచేత సైన్సు ద్వారా దేవుణ్ణి చూడలేరు, అది అసాధ్యం.
ఆ సైన్స్ ద్వారా దేవుడిని కనిపెడతామంటే కుదరదు, అది అసాధ్యం. ఎందుకంటే రీజనింగ్ వలన ఆ అల్టిమేట్ అంతా ఏకత్వంలో ఉన్నదాన్ని నువ్వు రీజనింగ్ వల్ల నువ్వు కనిపెట్టలేవు. ఆ సైన్స్ మీద అంతా రీజనింగు, ఎనలైజ్ చేయటం, డివిజన్ చేయటం, అదేమిటి ఇదేంటి ముక్కలు ముక్కలు చేయటం. అది ఆ సైన్స్ డివిజన్ చేసినప్పుడు మొలిక్యూల్స్, ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ ఈ విధంగా డివైడ్ చేస్తూ ఉంటుంది. అంత యూనిటీగా మొత్తం మొత్తం ఉన్న విశ్వం అంతా ఉన్న యూనిటీ వైపుకి వెళ్ళదు, అసాధ్యం దానికి. ఎందుకంటే అది ఆ తలలోంచి చూస్తుంది, అది అంత లాజిక్, రీజనింగు. అంచేత ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. నువ్వు ఏ పని చేస్తున్నా ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమ ఉండాలి, నువ్వు చేసే పనిలో ఆ ప్రేమ ఉండాలి. ఇది నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నువ్వు అది గడ్డిలో నడుస్తున్న ఆ గడ్డి సజీవమైన గడ్డి. నువ్వు గడ్డిలో నడుస్తున్నావు, అది సజీవమైన గడ్డి, ప్రేమగా ఉంటుంది. నువ్వు ఎంత సజీవంగా ఉన్నావో ఆ గడ్డి కూడా అంతే సజీవంగా ఉంది. గడ్డి మీద నడుస్తున్నావు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో ఉండేవారు. ఆయన ఇద్దరు అప్రోచ్ డిఫరెంట్. గాంధీజీని అహింసావాదము అని అన్నాడు. అంతా మైండ్ అఫేర్ అయింది. ఎందుకంటే అంతా ఈ అహింసావాదం ఎందుకు ఉండాలి, ఏమిటి, ఎలా చేయాలి, ఎలా, అంత రీజనింగ్ ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, స్ట్రగుల్ అవుతూ ఉంటాడు దాని మీద. అహింసావాదిగా ఉండాలి, నేను అహింసావాదిగా ఉండాలి అని అంటూ ఉంటాడు. కంట్రోల్ నేను ఏ విధంగా ప్రయోగాలు చేయాలి, ఎలా చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఎక్స్పెరిమెంట్ చేసి కన్క్లూజన్కి వస్తాడు. ఆ మహాత్మా గాంధీజీ ఆటోబయోగ్రఫీ చదివా ఒకటి, ఆత్మకథ. ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని రాశాడు ఆయన. ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేస్తారు? సైన్స్లో చేస్తారు, ల్యాబ్లో చేస్తారు. ల్యాబ్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ల్యాబ్ వర్డ్, అంటే ల్యాబ్లో ఉపయోగించే పదం అది. రవీంద్రనాథ్ ఎవరైనా ఆయన కవి. వాళ్ళు గార్డెన్లో వాకింగ్ చేస్తున్నారు. ఆ గార్డెన్లో వాకింగ్ చేస్తున్నప్పుడు అదంతా పచ్చగా ఉంది, సజీవంగా ఉంది. ఆ గాంధీ ఏం చెప్పారు రవీంద్రనాథ్తో? లాన్లోకి రావయ్యా, వాకింగ్ చేద్దాం అన్నాడు. రవీంద్రనాథ్ అన్నాడు, అది సాధ్యం కాదండి, నేను ఆ గడ్డి మీద నడవలేను అన్నాడు. ఎందుకంటే ఆ గడ్డి ప్రతి బ్లేడ్ కూడా, అంటే ఆ గడ్డి పరక లేదా పరక అంటే విడిపోయినట్టుగా గడ్డి ఎంతో సజీవంగా ఉంది నాలాగా. ఆ సజీవంగా ఉన్నదాన్ని నా కాళ్ళతో నేను తొక్కేయలేను అన్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూరు ఆయన అహింస గురించి ఏం ప్రచారం చేయలేదు, కానీ ఇప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఆయన హృదయంతో ఉన్నాడు. అంచేత అయ్యో అంత సజీవంగా ఉంది, నవనవలాడుతూ ఉంది, వాటి మీద కాళ్ళు వేసి తొక్కేయడం ఏమిటి అని ఫీల్ అయ్యాడు. గాంధీజీ ఏమన్నాడు? రావయ్యా నడుద్దాం, రాళ్ళలో నడుద్దాం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు యు ఆర్ రైట్. గాంధీజీ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్తో, యు ఆర్ రైట్. అతను ఏంటి, తన మైండ్ అప్రోచ్ అండి. అంచేత ఎలా ఉండాలి? బీ లవింగ్, ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రతి వస్తువు పట్ల ప్రేమగా ఉండాలి. బీ లవింగ్. చైర్ మీద కూర్చున్నావు, అది ఒక కుర్చీలో కూర్చున్నావు, అది ఎంతో ప్రేమపూర్వకంగా ఉండాలి. ఫీల్ ఇట్ ద చైర్. దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆ చైర్ నీకు సౌకర్యాన్ని ఇస్తుంది కూర్చోడానికి. ఆ టచ్ని ఫీల్ అవ్వండి, ప్రేమించండి, ఫీల్ అవ్వండి. లవింగ్, ఆ ప్రేమని ఫీల్ అవుతూ ఉండాలి. సో కేవలం చైర్ ఒకటే కాదు,
నువ్వు తింటున్నా కానీ ప్రేమపూర్వకంగా తినాలి. ఇది విశేషం. అంచేత భా భారతీయులు ఏమనేవాళ్ళు, అన్నం పరబ్రహ్మ స్వరూపము అనేవాళ్ళు. ఎందుకంటే నువ్వు తింటున్న తిండి అది ఏమి ఇస్తుంది నీకు? జీవితాన్ని ఇస్తుంది. నువ్వు తింటున్న తిండి జీవితాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, జీవశక్తిని ఇస్తుంది. అంచేత నువ్వు దాన్ని కృతజ్ఞతలు చెప్పాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. నువ్వు తిన్నని కూడా. మనం అది తింటున్నామంటే చాలా వైలెన్స్ జరుగుతుంది లోపల. ఏదో చంపిస్తున్నాం అన్నట్టు తినేస్తాం. అంతేగాని దాని సారాన్ని రుచిని ఆస్వాదిస్తూ తిన్నాం, చంపిస్తున్నట్టు తినేస్తాం. అయితే అది లేదు, ఇండిఫరెంట్గా యూ గో త్రూయింగ్ ద థింగ్స్ ఇన్ టు యువర్ బెడ్డీ. ఆ పొట్టలో వేసేస్తున్నాం అంతే, వితౌట్ ఎనీ ఫీలింగ్. అది తినేటప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా తింటున్నావు, పొట్టలో వేసేస్తున్నాం. ఆ ఆహారాన్ని టచ్ చేయండి ప్రేమతో, కృతజ్ఞతలతో. అది ఆహారం అంటే మీ జీవితం. ప్రేమతో, కృతజ్ఞతతో మీ ఆహారాన్ని టచ్ చేయండి. అప్పుడేమవుతుంది? అది మీ జీవితం నాయనా. అది లోపలికి తీసుకోండి, టేస్ట్ చేయండి, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? వైలెంట్గా ఉండకండి. అలాగే నవలొద్దు మింగియండి అని అంటలేదు అక్కడ. ఆ టచ్లోనే, ఆ ప్రేమలోనే, ఆ కృతజ్ఞతలోనే ఉన్నప్పుడు, ఎందుకంటే అది మీకు జీవితాన్ని ఇస్తుంది. డు నాట్ బీ ఇండిఫరెంట్, డు నాట్ బీ వైలెంట్గా ఉండదు. ఎందుకంటే ఆ పళ్ళు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే మనం జంతువుల నుంచి వచ్చాము. మన వారసత్వం జంతువునాం నరజన్మ ధర్మం అంటారు. అంటే మనం కూడా జంతువులమే. ఆ హెరిటేజ్, ఆ మూలతత్వం. ఎందుకు ఆ జంతువులకి వేరే ఆయుధాలు లేవు, గోళ్ళు పళ్ళు తప్ప ఆ వైలెన్స్ చేయడానికి. అవి మీ బాంబులు పట్టుకు తిరగవు, లేదా ఇంకా ఆ కటార్లు పట్టుకు తిరగవు. అంచేత మామూలుగా సాధారణంగా మీ పళ్ళు కూడా వెపన్సే. అంచేత కొంతమంది పీపుల్ ఏం చేస్తారు, వారు వాళ్ళ పళ్ళతో చంపిస్తుంటారు. ఏమి చంపిస్తున్నారు? మనం తీసుకునే ఆహారాన్ని చంపిస్తున్నారు. కిల్ దేర్ ఫుడ్ వితౌట్ లవింగ్. అంచేత మీరు తీసుకునే ఆహారాన్ని అంతా అలా తినేస్తే, అలా వైలెంట్గా తినేస్తే, మళ్ళీ నీకు ఇంకా కావాలి అని అనుకుంటా. ఇంకా కావాలి. మీరు దౌర్జన్యం ఎక్కువ చేస్తారు, ఎక్కువ తింటారు. మీరు ఆ ఫుడ్ని పరిమితంగా తీసుకోరు. ఒక పరిమితంగా ఉంది ఆహారము, బట్ దేర్ ఈజ్ ఏ లిమిట్ టు ఫుడ్కి లిమిట్ ఉంది. అయితే ఒకతను సిగరెట్ తాగడానికి వెళ్తాడు, లేదా చూయింగ్ తింటాం మాట్లాడతాడు. ఇది కూడా వైలెన్సే. ఎందుకంటే నువ్వు ఆ పంటి ద్వారా చంపేస్తున్నావు, గ్రైండ్ చేస్తున్నావు, వాటిని బాగా నవిలి గ్రైండ్ చేస్తున్నావు. అప్పుడేమవుతుంది? అక్కడ మళ్ళీ తర్వాత ఏమైంది? చూయింగ్ గమ్తో రోలుతున్నావు, లేకపోతే పిల్లి వేసుకుంటావు. ఇదంతా వైలెన్సే. అయితే అవి ఏం చేయొద్దని కాదు, వాట్స్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేసినప్పటికీ ప్రేమతో చేయి. నువ్వు తినడం కానీ ఏదైనా కానీ, ఏ నవ్వులే కానీ ప్రేమతో చేయి. ఎందుకంటే ఇక్కడ హార్ట్ సెంటర్ ఏ విధంగా ఓపెన్ అవుద్ది అనే దాని కొరకే ఇవన్నీ చెప్పడానికి. ఇక్కడ ఇలా నువ్వు ప్రేమతో ఆహారం తీసుకున్నా, ఎంతో ప్రేమగా టచ్ చేయండి, ఇలా ప్రాసెస్ చెప్పారు కదా. ఆ ప్రేమతో టచ్ చేయండి, కృతజ్ఞతలు చెప్పండి. అది మీ జీవితము, అది దైవము, అన్నం పరబ్రహ్మ స్వరూపము.
తీసుకోండి, టేస్ట్ చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అక్కడ ఏమో జరుగుతుంది. ఏ విధంగా చేయడం వలన హార్ట్ సెంటర్ పనిచేయడం మొదలు. అప్పుడు డీప్గా లోపలికి వెళ్తాం. మొట్టమొదట చేయాల్సిందేంటి? తల లేదు అని ట్రై చేయాలి. తర్వాత ప్రేమపూర్వకంగా ఉండాలి. మూడోది సౌందర్యపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా అన్నాడు. అందాన్ని చూసి ఆనందంగా ఉండాలి. మ్యూజిక్ పట్ల వినసొంపుగా చక్కటి మ్యూజిక్ని ఆస్వాదిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ అందం కానీ ఆ మ్యూజిక్ కానీ మీ హృదయాన్ని తాకేదట్టు ఉండాలి. అయితే ఈ ప్రపంచం అంతా మ్యూజిక్ ట్రైనింగ్ ఇస్తే, మ్యాథమెటిక్స్ తక్కువ చేస్తే ఈ ప్రపంచంలో మానవాళి ఎంతో గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు. అయితే మైండ్ ఇఫ్ వీ కెన్ ట్రైన్ ద మైండ్ మోర్ ఫర్ పోయిట్రీ, మన మనసు పోయిట్రీ కవిత్వం పట్ల ఫిలాసఫీ తగ్గించి కవిత్వం పట్ల ఉంటే ఇంకా బెటర్ హ్యుమానిటీ. అయితే నువ్వు మ్యూజిక్ వింటున్నా, మ్యూజిక్ ప్లే చేస్తున్నా అక్కడ మైండ్తో పని లేదు. అక్కడ మైండ్ డ్రాప్ చేసేయాలి. మ్యూజిక్ వింటున్నా కానీ, మ్యూజిక్ ప్లే చేస్తున్నా కానీ. అప్పుడు ఎంతో సౌందర్యవంతంగా ఉంటావు. చాలా కవిత్వంతో సెన్సిటివ్గా ఉంటావు. నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ కానక్కర్లేదు, గ్రేట్ పోయిట్ కానక్కర్లేదు, గ్రేట్ పెయింటర్ కానక్కర్లేదు. కానీ యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ క్రియేట్ సంథింగ్ ఇన్ యువర్ ఓన్ రైట్. నీ సొంతంగా నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఒక పాటని, ఒక కవిత్వాన్ని, ఒక మ్యూజిక్. నువ్వేదో గొప్ప ప్రపంచంలోనే గొప్ప పెయింటర్ కానక్కర్లేదు. కానీ యూ పెయింట్ యువర్ హౌస్ యువర్ సెల్ఫ్. నీ ఇంటిని నువ్వే అలంకరించుకుంటావు. నీ చిత్రాన్ని నువ్వే గీసుకుంటావు. దానికి ఏదో మంది మాస్టర్స్ వాళ్ళు వీళ్ళు కావక్కర్లేదు. నీ ఇంట్లోనే సంగీత వాద్యం చేస్తావు. ఎందుకంటే అలా ట్రైనింగ్ అయ్యింది కాబట్టి. నీ ఫ్లూట్ నువ్వే చేస్తూ ఉంటావు. అది ఏదో గొప్ప ఇదే అక్కర్లేదు. ఇలా ట్రైనింగ్ అవ్వాలి. ఆ మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ కాదు, ఈ కళాత్మకమైన జీవితం వైపుకి వెళ్ళాలి. అప్పుడు హార్ట్ సెంటర్తో కన్సర్న్ అవుతారు. ఏం చేసినా హృదయంతోనే చేస్తారు. పాట పాడినా, డ్యాన్స్ చేసినా అంతా హృదయంతోనే. అప్పుడు మోర్ అండ్ మోర్ సెన్సిటివ్గా ఉంటుంది. ప్రపంచం అంతా ఎంతో హార్ట్ఫుల్గా ఉంటుంది. సో మోర్ అండ్ మోర్ సెన్సిటివ్ టు దిస్ వరల్డ్ ఆఫ్ ది హార్ట్. అప్పుడు నాట్ మచ్ ఈజ్ నీడెడ్ టు బీ సెన్సిటివ్. ఇంకా ఎంతో సెన్సిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది చాలు. ఆ పూర్ మ్యాన్ కూడా సెన్సిటివ్గా ఉంటాడు. రిచెస్ ఆర్ నాట్ నీడెడ్. ఈ సంపదతో పని లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ప్యాలెస్సు. ఆ బీచ్ ఒడ్డున ఉంటే అదే నీ ప్యాలెస్సు, అదే నీ స్వర్గము. ఆ సెన్సిటివ్నెస్ ఆ హృదయంతో అలాగుంటావు. నువ్వు నుంచున్నా సెన్సిటివ్గా ఉంటావు. ఆ సూర్యుడితోనూ సెన్సిటివ్గా ఉంటావు. ఆ అలలతోనూ సెన్సిటివ్గా ఉంటావు. ఆ గాలితోనూ సెన్సిటివ్గా ఉంటావు. ఆ చెట్లతోనూ, ఆకాశంతోనూ అంతా ప్రేమగా ఉంటావు. అంచేత నీకు ఎంతో సున్నితంగా అనిపిస్తాయి అవన్నీ. మొత్తం ప్రపంచం అంతా ఎంతో సున్నితంగా ఉంటుంది. అంత సున్నితంగా, అంత సజీవంగా, అంత ఉత్సాహంగా ఉంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో అద్భుతంగా, వైభవంగా ఉంటుంది. మనం సినిమా హాల్కి ఎందుకు వెళ్తాం? ఎవరో ప్రేమించుకుంటే, ఎవరో డ్యాన్స్ చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటాం. ఏం లేదు, ఉపయోగం లేదు. నువ్వు ఎవరో డ్యాన్స్ చేస్తే నువ్వు చూస్తావా? ఊరికే అంతే తప్ప నువ్వు డాన్సర్ కాలేవు. జస్ట్ డాన్స్ ఏముంది అందులో అన్నట్టుగా ఉంటుంది. హృదయం లేదు అక్కడ. హార్ట్ సెంటర్లో ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. జంప్ చేయండి, పిల్లల వలె చలన పిల్లల్లాగా ఆడండి, పాడండి.
ఒక్కోసారి మీ పేరు మర్చిపోవచ్చు, మీ పేరు లేకపోతే పరువు ప్రతిష్ట, అది ఇది అన్నీ మర్చిపోయి పిల్లల్లాగా ఉండండి. అన్నీ కంప్లీట్గా మర్చిపోండి. చిన్నపిల్లల వల్ల ఉండండి, సీరియస్గా ఉండకండి. అప్పుడు జీవితం ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. హృదయం అక్కడ డెవలప్ అయింది. ఎనర్జీ అంతా కూడా ఆ హృదయానికి చేరుకుంది. క్రమక్రమంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు, మళ్ళీ చివరికి నువ్వు నీ నావెల్ సెంటర్కి చేరుకుంటావు. అది థర్డ్ పాయింట్, అవేర్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ హెడ్ లేదు, హార్ట్ లేదు, చివరికి ఏమవుతావు, నావెల్ సెంటర్కి వచ్చేస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతం. ఈ నావెల్ సెంటర్కి వచ్చినప్పుడు నావెల్ ఈజ్ నాట్ ఏ రియల్ సెంటర్. సెంటర్ అది కాదు, నువ్వు అక్కడ ఉన్నావు. ఆ నాభి కేంద్రంలో నువ్వు ఉన్నావు. అది సెంటర్ని కాదు, నీ అసలైన స్థితి అక్కడే ఉంది. దట్ ఈస్ వై ఇట్ కెనాట్ బి డెవలప్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి డిస్కవర్డ్. అక్కడ డెవలప్ చేసేది ఏమి ఉండదు, అది ముసుగు తీసేయాలి. ఆ ముసుగు తీయాలంటే నువ్వు ప్రేమలోనే ఉండాలి, హార్ట్ సెంటర్లోనే ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపటి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మీరు ఇలా చెప్పారు, సైకాలజిస్టులు చెప్పిన విషయాన్ని, దట్ వెస్ట్రన్ సైకాలజిస్ట్ నౌ సే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు అవాయిడ్ ఫైటింగ్ ఇన్ లవ్ రిలేషన్షిప్. అయితే అది ఎంతో బాగుంటుంది కదండి. బుద్ధుడు మిడిల్ పాత్ అంటున్నాడు. బోత్ అక్కడ ఎక్స్ట్రీమెంట్స్ అట్లా కాదు, ఇలా వెళ్ళకూడదు అంటున్నారు. జీవితం ప్రేమలోకి రావాలంటే ఇట్ ఈస్ బియాండ్ 2 పోల్స్. అది ఏది ప్రిఫరబుల్? వెస్టర్న్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ప్రేమలో? ఒపీనియన్ ఏంటి? ఆ ప్రేమికుల మధ్య ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే పాయింట్ మీద, ఆ బేసిక్ పాయింట్ ఇక్కడ. ప్రేమ అనేది మైండ్ లెవెల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది? మైండ్ లెవెల్లో రెండు ఆపోజిట్ ఉంటాయి. ప్రేమ ఉంటుంది, అంటేనే ద్వేషం ఉంటుంది. మరి వీటి గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.